ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లాలోని పీఠాపురం నియోజకవర్గం ముస్తాబైంది. చిత్రాల గ్రామంలో జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆవిర్భావ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. వేదికపై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు 250 మంది వరకు ఆసీనులయ్యేలా వేదిక సిద్ధం చేశారు. రావు సూర్యారావు, బహదూర్ మహారాజ్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లను 3 ద్వారాలకు పెట్టారు. ఏర్పాట్లను పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించడం జరిగింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ జనసేన ఆవిర్భావ సభకు 1500కు పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జనసేన 12వ ఆవిర్భావ సభకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని లైవ్ లో అందిస్తారు. నందిని, చెప్పండి, సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ ఏ విధమైన పరిస్థితి ఉంది? జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం దీనికి జయకేతనం అనే నామకరణం కూడా చేశారు. ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 సంవత్సరాల పాటు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. 2014లో పార్టీ ఏదైతే స్థాపించారో, ఏదైతే 2025కి 12 సంవత్సరాలు పూర్తయింది. తర్వాత ఏదైతే ఇప్పటం స్పీచ్ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయోత్సవ సభగా కూడా దీన్ని ఏదైతే పిఠాపురంలో తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా తాను గెలుపొందారు, అక్కడే కృతజ్ఞత సభగా కూడా దీన్ని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే భావించారు. దానికి తగ్గట్టుగానే చిత్రాలలో అయితే ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి దాదాపుగా 5 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు కూడా వేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేశారు. ఏదైతే మార్నింగ్ నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా చిత్రాలకు ఎలిపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంతానికి చేరుకుంటారు. సభా ప్రాంతానికి చేరుకుని దాదాపుగా 1 గంట సేపు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అనంతరం సాయంత్రం 7:30 ప్రాంతంలోని కాకినాడ జేఎన్టీయూకు బస చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే సభకు సంబంధించి ఏదైతే జనసేన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇది ఒక మైలురాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత అధికారం చేపట్టిన తర్వాత జనసేన ఏ విధంగా స్పీచ్ ఉండబోతుంది అన్నది కూడా ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుందని చెప్పాలి. ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, తెలంగాణ నుంచి కాకుండా పక్క రాష్ట్ర కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి కూడా, అలాగే దుబాయ్ నుంచి కూడా, యుఎస్ నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సభకు సంబంధించి ఏదైతే లైటింగ్స్, సౌండ్స్ ఉన్నాయో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మోడీ ప్రోగ్రామ్స్ కి ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఆ పర్సన్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి దాదాపు 15 రోజుల నుంచి 450 మంది ఈ లైటింగ్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా అయితే ఏ పార్టీ కూడా చేయని విధంగా ఈ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సభకు సంబంధించి 16 నుంచి 2000 మంది వరకు పోలీస్ బందోబస్తు కూడా ఉన్నారు. మొత్తం కాకినాడ రూరల్ నుంచి అటు కత్తిపూడి వరకు కూడా మొత్తము ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. దాదాపుగా 75 కెమెరాలతో పాటు, నిఘా కెమెరాలతో పాటు 15 డ్రోన్స్ తో పాటు ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏర్పాటును కూడా పర్యవేక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టు ఏదైతే ద్వారాలు ఏర్పాటు చేశారో దానికి ప్రముఖుల పేర్లు కూడా ఏర్పాటు చేశారు. సత్యలింగ నాయకర్ ఆయన విద్యార్థుల కోసము ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనకున్న ఆస్తిని కూడా ఆయన దానం చేసిన పరిస్థితి ఉంది. అటువంటి మహనీయుల పేరు పెట్టాలని సత్యలింగ నాయకర్ ద్వారం ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే పిఠాపురం రాజు బహదూర్ సూర్యరావు బహదూర్ ఆయన పేరును కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే డొక్కా సీతమ్మ గారు పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి మహనీయుల పేర్లు ఉండాలని చెప్పి ఖచ్చితంగా ఈ 3 పేర్లను కూడా ఏర్పాటు చేశారు. జన సైనికులు వచ్చే రూట్ అంతా కూడా 3 ద్వారాల నుంచే వస్తారు. అలాగే పెరుగుతున్న ఏదైతే ఇప్పుడు ఎండాకాలం ఎక్కువగా ఉండడంతో, దాంతో పాటు టెంపరేచర్ కూడా ఎక్కువగా పెరగడంతో వచ్చే కార్యకర్తలు కావచ్చు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ మొత్తం 14 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. స్టార్టింగ్ కూర్చున్న వ్యక్తి ఎటువంటి అనుభూతిని పొందుతాడో ఎండింగ్ లో కూర్చున్న చైర్ కూడా అదే అనుభూతి పొందే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే లిక్విడ్స్ ఏర్పాటు చేశారు. మజ్జిగతో పాటు
పుచ్చకాయలు అన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే వచ్చేవారు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే అంబులెన్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 5 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే మొత్తం 30 ఎకరాలకు సంబంధించి ఏదైతే వెంచర్‌లు ఏర్పాటు చేశారో ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో అయితే వచ్చే అవకాశం ఉంది. జన సైనికులే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీ స్థాయిలో ఇప్పటికే 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఏదైతే మొత్తం అన్ని రోడ్లు కూడా బ్లాక్ చేశారో వచ్చే వారికి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా కూడా ఎక్కడికెక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తాను ఈ రోజు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జయకేతనం కార్యక్రమంలో సభలో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అని గతంలో కూడా చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తూ ఉండేవారు. 15 సంవత్సరాలు కూటమిలో ఉంటాము, 15 సంవత్సరాలు చెప్పండి పార్టీలో 15 సంవత్సరాలు కూటమిలో ఉంటే పార్టీ అభివృద్ధికి ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దానిపై కూడా కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దానిపైన ఏమైనా కూటమి కోసం ఏమైనా మాట్లాడతారా, లేదంటే పార్టీ ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి? అధికారంలో లేనప్పుడు తాను సొంత డబ్బులతో సొంత నిధులతో షూటింగ్ లో వచ్చిన డబ్బులను కూడా ఆయన మత్స్యకారుల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, చాలా అలాగే సభ్యత్వం పొందిన వారి కోసం కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఏదైతే సభ మీద పవన్ కళ్యాణ్ స్పీచ్ కి ముందుగా ఒక మత్స్యకారులతో మాట్లాడిస్తారు, రైతులతో మాట్లాడిస్తారు. అలాగే ఇటీవల కాలంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించి అభివృద్ధి కోసం కావచ్చు, ఏజెన్సీలో కూడా కొంతమంది వచ్చి సభ మీద మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, పార్టీ కోసం దిశానిర్దేశం ఏం చేయబోతున్నారు, అంటే రాబోయే కాలంలో పార్టీ మరింత ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, తాము అధికారంలో లేనప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే ఆయన స్పీచ్ ఉండబోతుంది. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే కందుల దుర్గేష్ తో పాటు 21 ఎమ్మెల్యేలు కూడా ఈ సభ మీద మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ లోపలికి వెళ్లే వారి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇది జరగబోయే సభలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు కాబట్టి ఎక్కడ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉందని చెప్పాలి. దాదాపు 2000 మంది పోలీసులు నిన్న మధ్యాహ్నం నుంచే సభా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రతి ఇంచు పాయింట్ ప్రతిదీ కూడా అక్కడ చెక్ చేస్తున్నారు. అలాగే పాస్లు, గ్యాలరీస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విఐపితో పాటు వివిఐపితో పాటు సామాన్య ప్రజలు కూడా గ్యాలరీస్ ని ఏర్పాటు చేశారు. అలాగే మీడియా కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే పిఠాపురంలో తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు, పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా ఆయన ఈ రోజు మధ్యాహ్నం కూడా మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా లంచ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పిఠాపురం ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఆయన మాట్లాడే ప్రతి పిన్ను అలాగే పిఠాపురంలో చేసిన అభివృద్ధి చేయవలసిన అభివృద్ధి కోసం కూడా ఆయన క్లుప్తంగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి పిఠాపురం ప్రజలకి ముందంజలో ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా సపరేట్ గా ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు మొత్తం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఈ రోజు లంచ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైనా సరే ఈ యొక్క సభను జనసేనకు ఒక మైలురాయి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నందిని.